ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఆందోళన చెందకు బిడ్డ. ఈ ఒక్కరోజు ఒక్క క్షణం చాలు నీ జీవితం మారిపోవడానికి. నీ మనసంతా పరవశంతో నిండిపోతుంది అని బాబా గారు ఈ సందేశం తీసుకువచ్చారు. బిడ్డ, నీ జీవితంలో కోరింది జరగబోతుంది కదా. నీ కోరిక తీరబోతుందని పరితపిస్తున్నావు కదా బిడ్డ. ఈ క్షణాన నీకు ఒక మాట చెబుతాను విను తల్లి. నీవు ఏమి కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నావు బిడ్డ. అలాంటి నా బిడ్డకి నేను ఈ విషయం చెప్పాలని వచ్చాను. ఒక్క మాట చెప్పనా అమ్మా? ఎవరినీ నమ్మవద్దు. నీ సాయిని నమ్మావు కదా, నన్ను ప్రార్థించావు కదా. నా దగ్గరికి పూర్తి శరణాగతి పొందిన నీకు మంచి అదృష్టాన్ని కలుగచేసి ఏ దిక్కులో వెళ్ళాలి, ఏ దిశలో వెళ్ళాలి, ఏ పరిస్థితి నీకు అనుకూలించాలి అనేది చెప్పడానికి వచ్చానమ్మా. నీ జీవితంలో ఏం దిక్కుతోచిన పరిస్థితులలో ఉన్న నీకు, కష్టాలలో కూరుకుపోయి ఉన్న నీకు పైకి లేపడానికి నేను ఉన్నాను కదా. నీ జీవితాన్ని దరిచేర్చడానికి ఈ సాయి ఉన్నాడు అమ్మా. నీకు ఉన్న మూలలు, అడ్డంకులు అన్నిటిని విడిపించి నిన్ను మంచి దారిలో పెడతానమ్మా. ప్రతి మనిషిలో కూడా నేర్చుకోవడానికి ఒక విషయం ఉంటుంది. అలా కొందరిని చూసి నువ్వు నేర్చుకుంటున్నావు. మరికొందరిని చూసి ఎలా ఉండకూడదు అనేది నేర్చుకుంటున్నావు. అది మంచి విషయమే అమ్మా. ఎందువల్ల అంటే నీ జీవితంలో నీకు తెలియని విషయాలు ఇతరుల దగ్గర తెలుసుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం చాలా మంచి విషయం. అందువల్ల నీవు ఎలాంటి త్రోవలో వెళుతున్నావో ఆ త్రోవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. దీపం విలువ చీకటికి తెలుస్తుంది. అలాగే డబ్బు విలువ పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అలాగే బంధం విలువ ఒంటరితనంగా, విలువైన స్నేహితులు దూరంగా వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కాబట్టి నీకు దారులన్నీ మూసుకుపోయినప్పుడు నీ ధైర్యమే నీకు దారి చూపిస్తుందని గుర్తుంచుకో తల్లి. బాబా, నాకు భవిష్యత్తు మీద ఆలోచిస్తూ ఉంటే బాధేస్తుంది, భవిష్యత్తు అంటేనే భయమేస్తుంది అని నీవు అంటున్నావు కదా. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఎందుకు భయపడాలి చెప్పు. భవిష్యత్తులో నీ గురించి, నీ జీవితం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని ఆనందపడవచ్చు కదా అమ్మా. ఎప్పుడు కూడా నీవు జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నావు. అలా కాకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టి నీ విజయానికి కారణమేమిటి, నీ విజయం చేరడానికి ఏమి చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించు. నీకు అన్నీ గుర్తుకు వస్తాయి. నీ నిజమైన వాళ్ళు ఎప్పుడు కూడా నీ గుండెల్లో నిన్ను పెట్టుకునే ఉండారు. కాబట్టి నీదైన బంధం ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఒత్తిడి లేని ఉద్యోగం ఉండదమ్మా. నష్టం లేని వ్యాపారం ఉండదు. అలాగే ఉద్యోగం చేయకుండా ఉంటావా చెప్పు. ఉద్యోగం చేయకపోతే బ్రతుకు తెరువు ఎలాగా? వ్యాపారంలో నష్టం వచ్చిందని దానిని లాభాల వైపు తీసుకుపోకుండా ఉంటామా? కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని వ్యవసాయదారులు వ్యవసాయాన్ని ఆపలేరు కదా. బాధలో ఉన్నాయని సంసారాన్ని ఈదకుండా ఉంటారా చెప్పు. అలాగే ఈ జీవితంలో సమస్య లేని మనసుందరూ ఎవ్వరూ ఉండరు. ఇలా ఎందరో అన్ని సమస్యలతో జీవితాన్ని జయిస్తూ ఉంటారు. నీకొక్కదానికే బాధ, కష్టం ఉంటుందని అపోహపడవద్దమ్మా. ఎవరికి తగ్గ కష్టం వారికి ఉంటుంది. ఎంత డబ్బున్నా వాళ్ళు సుఖంగా ఉంటారని ఎప్పుడు కూడా అనుకోవద్దు. వాళ్ళకు తగ్గ బాధలు, వాళ్ళకు తగ్గ కష్టాలు, వాళ్ళకు తగ్గ వేదనలు కూడా వారికి ఉంటాయి బిడ్డ. మనిషి నోరు రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండు మాటలాడేటప్పుడు. తినేటప్పుడు అదుపు లేకుండా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మాట్లాడేటప్పుడు అదుపు లేకుండా ఉంటే బంధం పాడైపోతుంది. బంధాలు దూరమైపోతాయి. నీకైనా వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి ఈ రెండు దగ్గర కూడా నీ నోటిని అదుపులో పెట్టుకొని ఉంచు. ఈ విషయం కోసమైనా సరే ఓపికగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు తల్లి. నీవు ఎంత ఓపికగా ఉంటావో నీ గెలుపు అంత నిశ్చయమని గుర్తుపెట్టుకో. ఓపిక లేనివాడు ఎప్పటికీ గెలవలేడమ్మా. కష్టం లేని సంపాదన నిలకడ కూడా ఉండదు. కాబట్టి నీవు దేనికోసం అయితే సంపాదించాలనుకుంటున్నావో దానికి కష్టం అనే ఒక పెట్టుబడి పెట్టు. మరొక పెట్టుబడిని నీకు లాభం అనే ఆనందం వస్తుంది. ఎప్పటికీ కూడా ఈ రెండిటికి వదలవద్దు తల్లి.
నీవు పుట్టినప్పుడు నీ తల్లి ఎంతో సంతోషపడుతుంది. నీవు పెరిగి పెద్దయ్యి మంచి ప్రయోజకుడివి అయితే నీ తండ్రి గౌరవపడతాడు. అలాగే నీవు మంచి స్థాయిలో ఉండాలమ్మా. సంతోషంగా ఉండాలి అంటే తండ్రి అయినా, తల్లి అయినా, బాబా అయినా నేను సంతోషపడతాను. నీవు మంచిగా ఉండాలి. అందరికన్నా మంచి ఎత్తులో ఉండాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాను తల్లి. కాబట్టి నీకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు సరైన మార్గంలో పెట్టడానికి నేను ఉన్నానని నేను ముందుకు వచ్చాను తల్లి. నీవు ఎప్పుడు కూడా బ్రతికే సమాజాన్ని ఇష్టపడవు. శత్రువుని కూడా కన్నీళ్లు పెట్టాలి. అలా జీవించాలి బిడ్డ. అందువల్ల అందరితో మంచిగా ఉండు. మంచిని మాత్రమే పెంచుతూ ఉండు. భగవంతుడు నీకు ఉన్నత స్థాయిని కల్పిస్తాడు. భగవంతుడు నీకు ఉన్నత స్థాయిని కల్పించాలి అంటే చెడు అనేది నీవు ఎప్పుడు కలవద్దు. ఎవరికి కూడా చెడు తలవకుండా నీ వల్ల అయినంత సహాయాన్ని నువ్వు ఇతరులకి చేస్తూ ఉండు. భగవంతుడు నీకు గొప్ప సహాయం చేస్తాడమ్మా. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుందని చెప్పాను కదా. అలాగే ఒకరి మీద ఆధారపడడం అంటే జీవితమే లేకుండా పోతుంది. కాబట్టి జీవితాన్ని జీవించు. నాకు 2 సందర్భాలు ఇబ్బందిగా ఉందని అనుకుంటున్నావు కదా బిడ్డ. అవును తల్లి, నీకు 2 సందర్భాలలో ఇబ్బందిగా ఉంది. డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మాటను అదుపు చేయలేనప్పుడు అదుపు ఇబ్బందిగానే ఉంటుంది. రేపు దానికోసం నీవు కొంచెం ఆలోచన లేకుండా ఉంటే కష్టమే కలుగుతుంది కదా. విలువైన బంధాలన్నీ కూడా దూరం అవుతాయి తల్లి. కొంచెం నువ్వే ఆలోచన చెయ్యి. ఏ వస్తువు విలువ అయినా సరే, ఏ బంధం విలువ అయినా సరే మనం దానిని చూసుకునే దానిని బట్టి ఉంటుంది. అందంగా కనిపిస్తుందంటే అది మళ్ళీ దొరకదు. ఒక్కసారి పోగొట్టుకున్నావో రెండోసారి దొరకదు. కాబట్టి దొరికినప్పుడే దాని విలువ తెలుసుకో. విలువ లేనప్పుడు ఆరాటపడవద్దు. దానికి విలువనివ్వలేని వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని నీవు సంపాదించి కూడా ఏం ప్రయోజనం చెప్పు బిడ్డ. డబ్బు చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగు నింపుతాయి అన్నప్పుడు ఆ మాటలు కూడా సాయం లెక్కే అవుతుంది. నీ దగ్గర డబ్బు లేదు, నిన్ను ఎలా సహాయం చేయాలి బాబా అని ఆలోచన కదమ్మా. సాయం ఒక్కదానితోటి దానం మాత్రమే కూడుకున్న పని మాత్రం కాదు తల్లి. మాటల సహాయం ఉంటుంది. అవసరమైన నీ యొక్క పని ఏదైతే ఉందో వారికి అవసరమైనప్పుడు నీవు చేసినప్పుడు అది సాయం కిందకే వస్తుందమ్మా. ఎంత ఎత్తుకు ఎదిగినా బ్రతికి ఉండే నైజం నీలో పెంచుకో అమ్మా. అప్పుడే నీవు సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతావు. అప్పుడు నీ బాబా యొక్క ఆశీర్వాదం నీకు తప్పకుండా లభిస్తుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఆందోళన అయితే చెందకమ్మా. నీ సాయి నాన్న చెప్పే మాటలన్నీ విని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా జీవించు తల్లి అని మన బాబా గారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.